శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే అమ్మవారి భక్తులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి మొదటి శ్రావణ శుక్రవారం ఎందుకు అంత విశిష్టమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజును శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేకంగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని భక్తులు విశ్వసిస్తారు. ముందుగా ఇంటిని శుభ్రం చేయండి. పసుపు, కుంకుమ, పూలు, దీపం, అక్షంతలు, కొబ్బరికాయ, పండ్లు, కలశం వంటివి పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అమ్మవారిని అందంగా అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించండి. పూజ పూర్తయ్యే వరకు సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండండి. కోపం, గొడవలు, చెడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆ రోజు మాంసాహారం, మద్యం వంటి వాటిని నివారించడం అనేక కుటుంబాల సంప్రదాయం. పూజలో నియమాల కంటే భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత ముఖ్యమైనవి. ఏదైనా ఒక నియమం అనుకోకుండా తప్పిపోయినంత మాత్రాన అమ్మవారి అనుగ్రహం ఉండదని భయపడాల్సిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభ శ్రావణ శుక్రవారం.